గురించి ప్రపంచ దేశాలు మీద ఆయన ఒక ఆధిపత్యం తీసుకునే ధోరణి గురించి మొత్తం కాదు, ఇవాళ ట్రంప్తోనే మొదలైందని ఏం చెప్పలేం. కానీ ఇవాళ ఇండియా, యూరోపియన్ యూనియన్ అలాగే ఇండియా మధ్య జరిగిన ఈ ఒప్పందాన్ని ఎందుకు మదర్ ఆఫ్ ఆల్ ట్రేడ్ డీల్స్గా చెప్పాల్సిన పరిస్థితి? అంటే ఇన్నాళ్ళు ఆగింది ఇప్పుడే కొంచెం తొందరగా అవడానికి కారణం ట్రంప్ పెట్టిన టెన్షనేనా, టారిఫ్ టెన్షనేనా? తప్పకుండా ఒక 3-4 గంటల క్రితం అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఈ యూరోపియన్ డీల్ మీద కమెంట్ చేశాడు. మీరు చూడలేదేమో. లేదు, అదే సాక్రిఫైస్ గురించి కదా. మేము సాక్రిఫైస్ చేస్తే మీరు వాళ్ళతో చేసుకుంటారు. అదంతా మీరు చెప్పింది 24 గంటల టైం అయిపోయింది. అది పాత విషయం. లేటెస్ట్ గా ఆయన విశేషంగా యూరోపియన్ దేశాలను తిట్టాడు. ఈవేళ మీరు అంతా పాడైపోయారు, డబ్బులు లేవు, మీరు ఎలా బాగుపడతారు, ఏదో భారతదేశంతో ఏదో డీల్ చేశారా, మదర్ డీలా, నన్ను డాడీ అని పిలుస్తారు అని చాలా ఇష్టం వచ్చినట్టుగా ఈవేళ మార్నింగ్ ఆయన విమర్శించి, మార్నింగ్ అంటే మన మార్నింగ్ 3 గంటల క్రితం పెద్ద అటాక్ ఇచ్చాడు యూరోపియన్ దేశాల మీద. సో అది ఆయన రెచ్చిపోతున్నాడు. ఎందుకంటే ఆయన ఇగ్నోర్ అయిపోయాడు కదా. భారతదేశం లొంగిపోలేదు, పట్టించుకోవట్లేదు, మాట్లాడకుండా. మీకు ఎప్పుడో చెప్పాను, భారతదేశం అటాక్ ఏంటంటే నిశ్శబ్దం, మాట్లాడట్లేదు, ఇష్టం వచ్చింది చేస్తున్నాం. సో అది చాలా అప్సెట్ అయిపోయాడు. కెనడా ఏదో చైనాతో డీల్ చేస్తే అడ్డం పడ్డాడు, అది కొద్దిగా లొంగిపోయారు. యూరోప్ కూడా చాలా అవసరం భారతదేశంతో సంబంధం. ఎక్కడో చోట మేము డీల్ చేసుకుంటాం. అవన్నీ ఇలా ఉండగా మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కదా ఫ్యూచర్ చెప్తాడు, ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎంతవరకు ఉపయోగపడదు. కానీ దీంట్లో కొన్ని పెద్ద అడ్వాంటేజెస్ కొన్ని విషయాల్లో నాకు కనపడుతున్నాయి. మన మిగతా ప్యానలిస్ట్ వేరే విషయాలు వేరే ఎంఫసిస్ ఇవ్వచ్చు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఉదాహరణ చెప్తున్నా, బంగ్లాదేశ్ $30 బిలియన్ గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేస్తారు, టెక్స్టైల్స్ యూరోప్ సంవత్సరానికి. మనం $7 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎప్పుడైతే జీరో మనకు వచ్చేస్తుందో, నిన్న పీయూష్ గోయల్ ఏమన్నాడు, మనం $30 బిలియన్ వెళ్ళిపోతాం, బంగ్లాదేశ్ జీరో అయిపోతారు. బంగ్లాదేశ్కి ఎందుకంటే యూరోప్ దయతో జీరో ట్యాక్స్ వేశారు బంగ్లాదేశ్కి. ఆ జీరో ట్యాక్స్ అది పోయింది. ఇంకా అది మనకి పెద్ద అడ్వాంటేజ్. ఇలాంటివి కొన్ని ఉన్నాయి చాలా విషయాలు. అలాగే మెరీన్ ప్రాజెక్ట్స్ చెప్పారు, ఎన్ని చెప్పారు. లాంగ్ టర్మ్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఎలాగ ఉంటాయి చెప్పలేం. కానీ ఇమీడియట్ గా బెనిఫిట్స్ వస్తాయి. కానీ ఇది 2025 నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక మంచి డీల్, 27 దేశాలతో ఒకటే రూల్, ఒకటే లా, ఒకటే సంబంధం, కాబట్టి మంచిగా ఉంటాం. తర్వాత వీసాల గురించి కూడా వాళ్ళ పెద్ద స్టెప్ తీసుకున్నారు. ఎవరైతే వచ్చి చదువుకుంటారో వాళ్ళకి 9 నెలలు ఆటోమేటిక్ గా వీసా ఇచ్చేస్తాం, ఎక్స్టెన్షన్ అని. ఇండియా నుంచి టెక్నోక్రాట్స్ ని వాళ్ళని పెద్ద ఎత్తుగా రిక్రూట్ చేసుకోవటానికి కూడా పునాది వేశారు. ఇది ఒక పెద్ద అండర్స్టాండింగ్. అమెరికా నుంచి షిఫ్ట్ అవటానికి, ఇక్కడ ఇండియన్ టాలెంట్ తీసుకోవటానికి, అక్కడ డెమోగ్రఫీ చేంజెస్ కూడా చాలా కనపడినవి వచ్చినాయి 40-50 సంవత్సరాలు మాత్రానికి. సో మనకు మంచి బెనిఫిట్ అని నేను భావిస్తాను. దాంట్లో వీక్నెసెస్ ఉన్నాయా, తప్పకుండా బయటకు వస్తాయి. కొన్ని మనకి డిసడ్వాంటేజ్ అవుతాయి. బట్ యూరోప్కి డీల్ చాలా అవసరం. యూరోప్కి ఏమిటంటే వాళ్ళు ప్రెస్టీజ్ ప్రోడక్ట్స్, వైన్ అనుకోండి, అలాగే వెహికల్స్, లగ్జరీ వెహికల్స్ అనుకోండి, ఫ్యాషన్ అనుకోండి, అవి మనం కన్సెషన్ చేసాం. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి కాంపిటీషన్ ఎవరు లేరు. మర్సిడీస్ బెంజ్ కార్ కొనేవాడు మర్సిడీస్ బెంజ్ కారే కొంటారు. సో బాగా ఆలోచించి చేశారు భారతదేశం. ఇది మంచిగా జరుగుతుంది. పర్టిక్యులర్గా టెక్స్టైల్స్ ఒక పెద్ద భూమి మాత్రం వస్తుంది. ఇది జరిగితే, డీల్ జరిగితే మారకుండా జరగాలి. అదే నిన్న యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ అన్నది, మేము మాట ఇచ్చాక మారిపోం అని ఒక అటాక్ ట్రంప్ మీద రోజుకో మాట ఉంటుందని. సో చాలా ఇది ఒక పెద్ద డెవలప్మెంట్ గా చూడాలి. దీనికి ఇమీడియట్ గా రాజకీయ పరిణామాలు మాత్రం వస్తాయి. ట్రంప్ రియాక్ట్ అవుతాడు. ఎలాగవుతాడు, కొద్ది వరకు లొంగిపోతాడా అంటే కాదు. బిఫోర్ దిస్ పుల్లారావు గారు, ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు అమెరికాని ధిక్కరించడమే ఇనేవే. ఇప్పుడు అందుకే కదా ట్రంప్ అంత సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు, మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, డాడీని వదిలేసి అనే దాంట్లో. ఎందుకు యూరోపియన్ యూనియన్ అంత అగ్రెసివ్ మూవ్ తీసుకుంది అంటే చోట్ల తీసుకోవాలి కదా. ఆఫ్టర్ ఆల్ భారతదేశం 4th లార్జెస్ట్. అంటే ట్రంప్ ఇనేవే ఆయనే వీళ్ళని పుష్ చేశాడు, ఈ డీల్ సీల్ అయ్యేలా పుష్ చేశాడు, నో డౌట్. ఆ సెంటిమెంట్ కూడా ఉన్నది.
తర్వాత భారతదేశం కూడా నిలబడింది, మీరు మర్చిపోవద్దు. ట్రంప్ ఒక లొంగిపోలేదు, నిలబడింది. ఇప్పుడు రష్యన్ ఆయిల్ మనం కొనమంటే, ఎందుకంటే ఇంకా మార్కెట్లో మనకేం లాభం లేదు రష్యన్ ఆయిల్ కొనటం వల్ల. చాలా వరకు వరల్డ్ మార్కెట్ కూడా చాలా వరకు తగ్గిపోయింది. కాబట్టి మనతో స్టేబుల్గా ఉండాలి భారతదేశంతో. యూరోపియన్ దేశాలు కూడా చైనాకి కొద్దిగా కంట్రోల్లో చేస్తారు, అమెరికాతో దూరంగా ఉన్నాయి, అన్ని ఆలోచనలు ఉంటాయి, జియో పాలిటిక్స్ ఆలోచన. కానీ మన దగ్గర సరుకు ఉన్నది, ఆడుకున్నారు. తర్వాత లాస్ట్ పాయింట్ ఏమిటంటే, ఇంటర్నేషనల్ ట్రేడ్ థియరీ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, మెయిన్ లా ఏంటంటే, మీరు బాగా చౌకగా చేసే వస్తువులు ఎక్స్పోర్ట్ చేయండి, ఇతర దేశాల్లో మీకంటే చౌకగా తయారు చేసే వస్తువులు ఇంపోర్ట్ చేయండి. అది మెయిన్ లా. అది మనం ఈ థియరీ వల్ల, ఈ ప్యాక్ట్ వల్ల జరిగితే మనకి లాభం, యూరోప్ లాభం. ఇప్పుడు రైస్ ఉన్నది, వియట్నాంలో చౌకగా వస్తుంది, మనం ఎత్తుక్కున్నామంటే మన ఫార్మర్స్ పోతుంది. భారతదేశం రైస్ కంటే వియట్నాం, థాయిలాండ్ రైస్ హాఫ్ ద ప్రైస్, మనం కొనలేం కొన్ని కారణాలకి. సో ఆ ట్రేడ్ థియరీ ఇప్పుడు బాగా పనిచేస్తుంది. భారతదేశానికి డెఫినెట్ గా ఆన్ బ్యాలెన్స్ ఒక మంచి